తెలంగాణ యంగ్ ఇండియా సిల్క్ యూనివర్సిటీ బోర్డుతో సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి మంత్రి శ్రీధర్ బాబు, యూనివర్సిటీ బోర్డు చైర్మన్ ఆనంద్ మహేంద్ర, కో చైర్మన్ శ్రీనివాస్ రాజు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, వివిధ రంగాల పారిశ్రామికవేత్తలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రస్తుతం సమావేశం కొనసాగుతుంది. స్కిల్ యూనివర్సిటీ ప్రారంభం, వర్సిటీ విధి విధానాల ఖరారు, కోర్సుల ప్రారంభంపై చర్చ, కీలక నిర్ణయాలు ప్రకటిస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనతో రూపుదిద్దుకున్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఈ ఏడాది దసరా నుంచి తరగతుల నిర్వహణ ప్రారంభమవుతుందని ఇప్పటికే సీఎం ప్రకటించారు. ఈ స్కిల్ యూనివర్సిటీలో మొత్తం 20 కోర్సులు ప్రారంభించాలని భావించినప్పటికీ ఈసారి 6 కోర్సులను ప్రారంభిస్తామని సీఎస్ వెల్లడించారు.